నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. సినిమా ప్రపంచంలో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి స్టార్ హీరోలతో మంచి సినిమాలు తీసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పాటు చేసుకున్న దర్శకుడు దాసరి నారాయణరావు. అటు ఎన్టీఆర్ని ఇటు నాగేశ్వరరావుని బ్యాలెన్స్ చేస్తూ కథలు రాస్తూ అటు రైటర్గా ఇటు డైరెక్టర్గా సినిమాలు చేస్తూ సక్సెస్ అయిన ఒకే ఒక దర్శకుడు దాసరి నారాయణ. ఒకప్పుడు సినిమాకి ఒకరు కథ రాస్తే మరొకరు డైరెక్షన్ చేసేవారు. కానీ దాసరి మాత్రం కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం ఆయన చేసేవాడు. ఇక ఇందులో భాగంగానే ఆయన చేసిన చాలా సినిమాలు అప్పట్లో సూపర్ సక్సెస్లను అందుకోవడమే కాకుండా ఎన్టీఆర్ లాంటి సీనియర్ హీరో సైతం దాసరితో సినిమా చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడు అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అప్పట్లో స్టార్ హీరోస్గా నాగేశ్వరరావు, ఎన్టీఆర్ తర్వాత ఇండస్ట్రీలో ఆ రేంజ్లో స్టార్డమ్ అందుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. కాకపోతే దాసరికి చిరంజీవికి మధ్య డైరెక్ట్గా గొడవలు ఏమీ జరగనప్పటికీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి చాలా మంది దర్శకులతో ఒక్కో సినిమా చేసుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదిగాడు. ఈ నేపథ్యంలో సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి వాళ్లే దాసరి గారితో మనం ఒక సినిమా చేద్దామని చెప్తూ ఉండేవారు. అలాంటిది చిరంజీవి మాత్రం అసలు దాసరిని పట్టించుకోకుండా తన సినిమాలు తను చేసుకుంటూ పోయేవాడు. ఇక ఈ క్రమంలోనే చిరంజీవి నా దగ్గరికి వచ్చి మనం సినిమా చేద్దామని అడగడం లేదు అనే కారణంతో దాసరి గారు హర్ట్ అయ్యారు అంటూ అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. ఇక దాని వల్లనే చిరంజీవి మీద దాసరి గారికి కొంచెం కోపం ఉండేదని కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక మొత్తానికైతే అల్లు రామలింగయ్య అటు చిరంజీవిని ఇటు దాసరిని ఇద్దరిని ఒప్పించి వీళ్ళ కాంబోలో లంకేశ్వరుడు అనే సినిమా వచ్చేలా చేశాడు. కానీ ఈ సినిమా అటర్ ఫ్లాప్ అయింది. మరోవైపు దాసరికి మాత్రం ఈ సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా ఇబ్బందిగా ఈ సినిమా చేశారని, అందుకే ఇది ఫ్లాప్ అయిందంటూ అప్పట్లో చాలా చర్చలు కూడా జరిగాయి. అందుకే ఇక వీళ్ళ కాంబినేషన్లో మరొక సినిమా అయితే రాలేదు. ఇక చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ పెట్టిన తర్వాత దాసరి గారు చిరంజీవి మీద సెటరికల్ గా మేస్త్రి అనే ఒక సినిమా చేసి చాలా మంది చేత విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక అప్పటి నుంచి వాళ్ళ మధ్య ఎప్పుడూ సన్నిహిత సంబంధం అయితే ఉండేది కాదు. దాసరి ఎప్పుడు మోహన్ బాబుతో కలిసి ఉండేవాడు. ఇక దాంతో మోహన్ బాబుకి, దాసరికి చిరంజీవి అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు అంటూ అప్పట్లో చాలా వార్తలైతే వచ్చాయి. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని